మేము ఇక్కడ మటకాలు నిర్మిలి కూకుడు వేళ్ళతో తుడిచేస్తున్నామని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా? ఏదన్నా ఉంటే మీరు రైట్ ట్రయల్గా మీరు చెప్పండి. రెడ్డి చెప్పండి. ఇంకోటి మీరేం చేస్తున్నారు, ఏంటికైనా సిద్ధము అని చెప్తున్నారు. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, పలానా సప్తగిరి సర్కిల్లోనో, లేకపోతే టవర్ క్లాక్ కన్నో, లేకపోతే కర్నూలు కొండాడి బుడ్చు కన్నో, కడపలో కోటిరెడ్డి సర్కిల్లోనో కొట్లాడతాము. మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే చూస్తాం. ఎందుకు దినాం నువ్వు చెప్పేది ఏందో నువ్వు పెద్ద పాలిగానే అనుకోనో, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోనో ఇవన్నీ మాట్లాడుతాడా. నీ చేతనైతే నేను ఈరోజు కూడా చెప్తాడా, రాజకీయాలనేవి ఓటమి గెలుపు అనేది సహజం. నువ్వు కక్ష సాధింపుకో, నువ్వు ఏదో చేస్తా, పౌరుషము పుట్టగోసి అని చెప్తాండావు. నీ పౌరుషం ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్పిన, కడప, కర్నూలు, అనంతపురం, సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, కొండాడి పురుష, కోటిరెడ్డి సర్కిల్ ఎప్పుడు ఏడగొట్లాడదాము కొట్లాడు. నీ కుటుంబం, నీ కొడుకు, నువ్వు మీ అన్న కొడుకు మీరు ముగ్గురు రాండి, మా కుటుంబం ఒకటే వస్తుంది. నేను దీంట్లో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏం చేస్తాను, నీ కొడుకులు హైదరాబాద్లో ఉన్నారు, తాడిపత్రి రావచ్చు కదా అని చెప్తారు. నా కొడుకు మీ అన్న కొడుకు మాదిరి ఎంపీకి కంటెస్ట్ చేయలే. మీ అన్న కొడుకు ఎంపీకి కంటెస్ట్ చేసి ఈ రాష్ట్రం వైపు కూడా చూడంలే. ఎప్పుడో వచ్చే చుట్టం చూపుగా ఎవరిదన్న పెళ్ళిళ్ళు పేరెంటాలంటే వచ్చిపోతాడు. పోటీ చేసి 7 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేసి ఇక్కడ కార్యకర్తలు ఉండారా, పోయినారా, సచ్చినారా అనేది కూడా చూడలేని పరిస్థితి నీ అన్న కొడుకు. ఇది మతికి రాలేదా ప్రభాకడి? నీ కొడుకు వీకెండ్ అని శుక్రవారం పోతాడు, సోమవారం మంగళవారం వచ్చాడు. ఆడపోయి పబ్బులలో ఆడ ఎగిరే వదులు ప్రజలకు ఏదైనా చేస్తామని చెప్పచ్చు కదా. మీరు పబ్ కల్చర్ తీసుకొస్తున్నారు తాడిపత్రికి. జనవరి 1లో 3 రోజులు ఉంటే నీ కొడుకుతో డ్యాన్సులు వేయించాడు. సిగ్గుండల్లా. ఒక ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆలోచన లేకుండా నీ ఇష్టానుసారం నువ్వు ఏ విధంగా నడుచుకుంటాడావు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాకు పౌరుషం గురించి చెప్పాల్సిన అవసరం లే. మేము ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో మేము ఎట్లుండాలా ఏం కథ అనేది మాకు తెలుసు. నీ చేతనైండేది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఎట్లా అడ్డం పట్టుకొని పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని చేస్తాడావు, ఇంతకన్నా నీ చేత ఏం కాదు. ఇక్కడ జిల్లాధికారులు కంట్రోల్లో తాడిపత్రిక ఉండేటువంటి అధికారులు లేరు కాబట్టే నీ ఆటలు సాగుతాండాయి. ఒక అధికారి ఏ విధంగా ఉన్నాడనేది కూడా ఎస్పీ గారు కూడా ఆలోచన చేయడం లేదు. అందువల్ల నీ ఆటలు సాగుతాండాయి. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒకసారి అర్థమవుతుంది. నువ్వు మొన్న కూడా చెప్పినావు 3 సంవత్సరాల తర్వాత చూస్తాము అంటున్నారని. నేను 3 సంవత్సరాలు ఉండే ఓపిక కూడా లేదు నాకు. డే టు టైం నీ చేతనైతే నువ్వయ్యి ఇచ్చిన తర్వాత నేనే వస్తా. నువ్వు చెప్పినావు కదా 3 సంవత్సరాల తర్వాత చెప్తాండారని. నాకు 3 సంవత్సరాలు కాదు, నువ్వు రోజుల్లో చెప్తావా, డేట్లు టైంలో చెప్తావు, ఎప్పుడు చెప్తావో చెప్పు. నేను వచ్చి నీతో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్తా. అమాయకులను బలి చేయొద్దు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఈ బంగాకు అలవాటు చేసి, మటకాకు తాగుడుకు అలవాటు చేసి అమాయకు ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి, నా కుటుంబం మీద దాడి చేయి. అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా. పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత, శక్తి నీకు లేదు. అందువల్ల నీకు చెప్పేది ఒకటే, నీ ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్కో గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉన్నానని తెలియజేయడం.